హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది వరంగల్ జూ పార్క్కి సంబంధించిన వీడియోని పూర్తిగా చూసి మీ సజెషన్స్ ఇవ్వండి. వీడియోని 2 పార్ట్స్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 2 డేస్లో పెడతాను. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? అక్కడ కంటే ఇక్కడ కొంచెం బెటర్గా కనపడుతున్నాయి. మేము ఇవాళ కాకతీయ జువాలజికల్ పార్క్ వచ్చామండి. ఇక్కడికి నా బ్యాక్ సైడ్ టికెట్ కౌంటర్ ఉందండి. టికెట్ వచ్చేసి 50 రూపీస్. నేను లోపలికి వెళ్తున్నాము, ఒకసారి అన్నీ మీకు చూపిస్తాము. నాతో పాటు వచ్చి అన్నీ చూడండి. మనం గేట్లోంచి లోపలికి రాగానే మనకి ఇక్కడ మ్యాప్ కనపడుతుందండి. ఈ మ్యాప్ను మనం ఖచ్చితంగా ఫాలో అవుతే మనం ఎక్కడనో తెలుస్తుంది. మనం ఏంటంటే ఫస్ట్ ఫోటో తీసి పెట్టుకోండి. ఇది మీరు ఎక్కడున్నారు, జూలో జంతువులు ఎక్కడున్నాయి, మీ ఏరియా ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, అవన్నీ క్లియర్గా తెలుస్తుందండి. ఇదైతే కంపల్సరీ ఫోటో తీసి పెట్టుకోండి. కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ బోర్డు కనపడిందండి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్ అన్నమాట. ట్రీస్ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అని ఇక్కడ బోర్డు ఉందన్నమాట. అయితే అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీన్ని ఒకసారి పాస్ చేసుకొని చదవండి. ఇది ఒకసారి కొంచెం ముందుకు వస్తే ఇలా కనపడుతుందండి. అంటే మనం వెళ్ళే వేలో బైఫర్గేట్ అయ్యేటప్పుడు మనకి బోర్డు కనపడుతుంది అనమాట. వేస్ వస్తుంటే ఫస్ట్ ఈ బోర్డు కనపడుతుంది. ఇందాక మ్యాప్ చూసాం కదా, దానికి సంబంధించిన బోర్డు అనమాట ఇది. మనం ఒక వే దగ్గర ఉంటే లెఫ్ట్ వెళ్తే ఏ జంతువులు వస్తాయి, రైట్ వెళ్తే ఏ జంతువులు వస్తాయని క్లియర్గా మెన్షన్ చేస్తుందండి. ఇది కూడా వీలైతే ఫోటో తీసి పెట్టుకోండి. మీరు వెళ్ళినప్పుడు జూకి మీకు ఉపయోగపడవచ్చు. ఇక్కడ ఏదో బోర్డు కనపడిందండి, ఇల్లు ఒకసారి చూద్దాము. కాకతీయ జువాలజికల్ పార్క్ అడాప్ట్ అన్ యానిమల్. అరే భలే బాగుంది కదా ఇది. అయితే మనం అడాప్ట్ చేసుకోవచ్చు అనుకుంటా యానిమల్స్. చూద్దాము ముందు ముందు ఏమైనా బోర్డ్స్ కనపడతాయేమో. ఇదైతే ఒకసారి పాస్ చేసుకొని చదువుకోండి. ఇప్పుడు మేము మ్యూజియంకి వెళ్తున్నామండి. ఇక్కడ మ్యూజియం బోర్డు కనపడింది. ఇది చాలా నచ్చిందండి నాకు. ఇది ఆర్చ్ లాగా ఉంది అనమాట. మొత్తం లీవ్స్తో కవర్ అయ్యి ఆర్చ్ లాగా ఉంది. పోతున్న కొద్దీ మంచిగా చల్లగా ఉందండి. వెళ్తున్న కొద్దీ భలే ఉంది. చుట్టుపక్కల గ్రీనరీ, పైన కూడా చెట్లు పెరిగినాయి. ఒకసారి చూస్తున్నారు కదా మీరు. అటు ఇటు చెట్లు బాగా పెంచారండి. చాలా నచ్చింది ఇది. వావ్, ఇక్కడ చూడండి ఒకసారి బ్రిడ్జ్ లాగా ఉంది, ఎక్కుతున్నాం మనం. ఒకసారి చూద్దాం ఇటుపక్క అటుపక్క ఏమున్నాయో. ఓహో, వాటర్కి వేసారా? ఇది వాటర్ ఫ్లో అవుతున్నాయి, చూశారు కదా, వాటర్కి వేసారు. భలే ఉందండి. ఇప్పుడు మనం మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నామండి. ఒకసారి చూద్దాం మ్యూజియంలో ఏమున్నాయి అని చెప్పేసి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ కొన్ని ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయండి, ఉల్కలు. అక్కడ పైన మనకి ఇచ్చారు కానీ క్లియర్ కనపడట్లేదు. చూడండి, ఉల్కలు ఉన్నాయి ఇక్కడ బర్రె కొమ్ము ఉంది. వావ్, పుర్రే బర్రె కొమ్ము. ఇక్కడ వచ్చే శిలాజాలు ఉన్నాయండి, కొన్ని రాళ్ళు ఉంటాయి కదా, శిలాజాలు, ఫాసిల్స్, అవి ఉన్నాయి. ఇంకో బర్రె కొమ్ము కనపడుతుంది మనకి. ఇక్కడ చూడండి క్లియర్గా జింక కొమ్ము అండ్ పుర్రె అని ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చండి, కొమ్ములు ఉన్నాయి. ఇదైతే నాకు తెలిసి కృష్ణ జింక అనుకుంటా. భలే ఉన్నది. డిఫరెంట్ కొమ్ములు ఉన్నాయి. మీరు ఒకసారి కింద చూస్తే ఇక్కడ చూసారా,
గిజిగాడుగూడు పిట్టగూళ్ళు అంటారే, అవి బాగున్నాయి అనమాట. ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిట్టగోళ్ళు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ ఇంకో బఫెల్లో పూర కనపడుతుందండి. నాకు నచ్చిన విషయం ఏంటంటే దాని మీద రాశారండి, ఎవరు పిచ్చి పిచ్చిగా రాశారో, అలా మీరు రాయకండి. ఇక్కడ మనకి కొన్ని ఆస్ట్రిచ్ గుడ్డు ఉందండి, చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద ఆస్ట్రిచ్ గుడ్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి టాటాయిస్ స్కెలిటన్ ఉంది. ఈ మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి సీడ్స్ అనమాట, డిఫరెంట్ ఫారెస్ట్లో దొరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్. ఇక్కడ చూసారా సీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 2-3 రకాల కొమ్ములు ఉన్నాయండి, వేరే జింకలు అనుకుంటా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి వివిధ రకాల విత్తనాలు ఉన్నాయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ చర్మాలు, కృష్ణ జింక చర్మము, మళ్ళీ స్లాత్ బేర్ అదొక చర్మము ఉందండి. ఇక్కడ చాలా చర్మాలు ఇట్లా పెట్టారనమాట ఈ డిస్ప్లేలో మనకి. మళ్ళీ ఇక్కడ ఒక జింక కొమ్ములు అండ్ పుర్రె అటాచ్ అయి ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయండి. మళ్ళీ ఇంకా జింక కొమ్ము ఉంది, చూసారు ఎంత బాగుందో. మళ్ళీ ఇక్కడ కొన్ని సీడ్స్ ఉన్నాయండి. మ్యూజియంలో ఎక్కువ సీడ్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ కూడా సీడ్సే, ఇవి కూడా సీడ్సే రాసున్నాయి. ఇక్కడ కెమెరా కనపడట్లేదు కానీ మనకి నా కళ్ళకైతే కనపడుతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పక్షి ఈకలు చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పక్షి ఈకలు మనకి అక్కడ పెట్టారు మనకి. ఇక్కడ ఒక బోర్డు ఇంట్రెస్టింగ్గా కనపడిందండి నాకు. ప్రెస్ ద బటన్ అండ్ లిజన్ టు ద కాల్. బటన్ నొక్కి కూతను వినండి. అరే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేసి చూద్దామండి. ఇక్కడ కొన్ని పక్షులు డియర్స్ ఉన్నాయి కదా, ఒకసారి మనం కూడా ప్రెస్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పక్షులు జంతువులు ఇచ్చారండి డిస్ప్లేలో, ఒకసారి చూడండి. ప్రెస్ చేస్తే మనకు వినపడుతుంది. అక్కడ స్పీకర్ అని చూసారా, ఇది స్పీకర్, దీంట్లో వాయిస్ వినపడుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. వాయిస్, దీనికి సంబంధించిన వాయిస్ అక్కడ వినపడుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, కొన్ని బటన్స్ మొత్తం పోయాయి. డియర్ ట్రై చేద్దాం ఒకసారి, డియర్ వాయిస్ విన్నారు కదా, చాలా బాగుంది కదండి. ఇక్కడ వచ్చేసి ఒక టైగర్ది చర్మం ఉందన్నమాట. అంటే ఇలా ఇలా టైగర్ని ఇలా మొత్తం లోపల మాస్ మొత్తం తీసేసి ఎలా ఉందో. ఆ మ్యూజియం తర్వాత కొంచెం దూరం వస్తే ఇక్కడ మీకు కార్తీక వనం అని ఒకటి, ఇదంతా వనం అనమాట, ఫారెస్ట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదో పెట్టారు, నేటివ్ ప్లాంట్స్ కమ్యూనిటీస్ ఎకోసిస్టమ్ సర్వీస్ అండ్ క్లైమేట్ రెసిడెన్స్. మీరు కావాలంటే చదువుకోవచ్చు. ఇక్కడ 2-3 బోర్డ్స్ ఉన్నవి మీకు చూపిస్తాను. ఇక్కడ వేరే బోర్డు ఉంది, రెయిన్ క్లౌడ్. అండ్ ఇక్కడ ఒక బోర్డుని గమనించండి, గ్రాస్ అండ్ ఫుడ్ వెబ్ అనమాట. అంటే దేన్ని ఏది తింటుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట. దీంట్లో తింటాయి జంతువుల్ని, టైగర్ తింటుంది. ఇక్కడ ఇంకో బోర్డు చూడొచ్చు మీరు, కార్బన్ స్టోరేజ్ అండ్ సీక్వెన్స్ట్రేషన్ ఏదో ఉంది. ఇక్కడ వాటర్ వేపర్ అవుతుంది, ఇరిగేషన్, ఎలా క్లౌడ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎక్కడి నుంచి ఏంటి, ఆక్వాకల్చర్, ఫుడ్ రెగ్యులేషన్స్, ఇదన్నమాట బోర్డు ఇది. ఈ బోర్డును ఒకసారి గమనించండి. ఏషియన్ అండ్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ యొక్క వేరియేషన్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ ఏషియన్ అంటే మనది, ఆఫ్రికన్ అంటే వేరేది. అది చూడండి, డాల్ఫిన్స్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ మీరు చూడొచ్చు, కూర్చోడానికి డిఫరెంట్గా తయారు చేశారండి, చాలా బాగుంది ఇది. ఇంకో బోర్డుని గమనించవచ్చు, ఫారెస్ట్ సొల్యూషన్ బేస్డ్ ఆన్ టెంపరేచర్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంకుడు గుంత అంటారు కదా, అది ఇదే అనమాట. చూడొచ్చు మీరు, కాకతీయ జూలాజికల్ పార్క్ అనే ఉంది ఇక్కడ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జస్ట్ బోర్డు పెట్టారనమాట, ఇట్లా బర్డ్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ మనకు బోర్డు చూడండి, జంతువులపై రాళ్ళు విసరకండి, వాటి స్వేచ్ఛకు భంగం కలిగించకండి, ఇది చదవండి, ఇది ఖచ్చితంగా మనం చేయాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక జింక కనపడుతుంది. అక్కడ నీలగాయ చూడండి, నీలగాయ కనపడుతుంది అక్కడ. అండ్ ఇక్కడ ఒక జింక, అక్కడ కొన్ని జింకలు ఉన్నాయి మీరు చూడొచ్చు. వాటికి సంబంధించిన బోర్డు ఉంది ఇక్కడ, నీలగాయకి సంబంధించిన బోర్డు. అండ్ ఇక్కడ
అడాప్ట్ గురించి కూడా రాశారు. చూడు, నీళ్ళు కానీ అడాప్ట్ చేసుకోవడానికి 4000, 8000, 16,000 ఉన్నాయి. ఇక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి మనకి. 4,000 ఏంటి, 8,000 ఏంటి, 16,000 ఏంటి అని చెప్పేసి చూద్దాం. నాకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇంట్లోనే చెప్తాను మళ్ళీ. అక్కడ ఒకసారి చూసుకునేది నీలగాయలు చాలా ఉన్నవి ఇక్కడ చాలా రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇక్కడ జింకలు దగ్గరకు వచ్చాయని మమ్మల్ని చూసి పారిపోతాయని చూస్తాం ఒకసారి. ఇది చూడండి, చాలా దగ్గరకు వచ్చింది. అయితే కృష్ణ జింక, బ్లాక్ బగ్ సంబంధించిన ఇక్కడ ఉన్నాయండి. మీరు చూడొచ్చు, అక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉందండి అడాప్ట్ మీ అని చెప్పేసి. ఇక్కడ బోర్డు చేయొచ్చు, యాంటిలోప్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి. ఇప్పుడు మనం సాంబార్ డియర్ దగ్గర ఉన్నామండి. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక సాంబార్ డియర్ ఉంది. ఇదైతే ఒక్కతే ఉంది ఇక్కడ. అండ్ లోపల చాలా ఉన్నాయి అక్కడ షెడ్లో. మేత తింటున్నట్టున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పాలు తాగుతుంది చిన్న పిల్ల వాళ్ళ అమ్మ దగ్గర. చూడొచ్చు మీరు, 4 హార్న్డ్ యాంటిలోప్ అని ఉంది, కొండ గొర్రె. వీటిది కూడా అడాప్ట్ మీ అనే బోర్డు ఉందండి ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు మీరు, కొండ గొర్రెలు చాలా ఉన్నాయి ఇక్కడ. వచ్చేసి కింద వాటర్ ఇదంతా. అండ్ వాటర్ పైన ఇక్కడ రూట్ అయితే చాలా బాగుందండి. డోంట్స్ ఉన్నాయి చూడండి. బోర్డు సరిగ్గా కనపడట్లేదు. కోడ్ ఆఫ్ కండక్ట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి. వరంగల్ జూ కొంచెం చిన్న జూ అండి. ఇక్కడ పెద్ద యానిమల్స్ ఎక్కువ లేవు. ఉన్న యానిమల్స్ కూడా సరిగ్గా కనిపించలేదండి మాకు. డబుల్ కేఎస్ కారణంగా మరికొన్ని యానిమల్స్ అండ్ బర్డ్స్ కూడా మాకు సరిగ్గా కనిపించలేదండి. కానీ ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గ్రీనరీ చాలా బాగుంది. ఎవరైనా పీస్ఫుల్గా గడుపుదాం, ఏం హడావిడి లేకుండా అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వరంగల్ జూకి రావచ్చు. వీడియో చివరి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుందండి. కానీ ఇక్కడ మెయిన్గా మీ అభిప్రాయం నాకు ఖచ్చితంగా కావాలండి. మీరు నాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కామెంట్ చేయండి. పాజిటివ్స్ కంటిన్యూ చేస్తాను, నెగిటివ్స్ రిపీట్ కాకుండా చూసుకుంటాను. ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ మై వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.